వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక పక్క పాకిస్తాన్, మరో పక్క భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధాలు జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గతంలో కూడా పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్న యుద్ధాలన్నీ. మరి ఈ యొక్క యుద్ధాలతో పాటు ఈ భారతదేశం పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధంతో పాటు మొత్తం కూడా వరల్డ్ వార్ జరిగే అవకాశాలు కూడా ఉంటున్నాయని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికే గాజాపై వైమానిక దాడి అంటూ 65 మంది మృతి అంటూ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 65 మంది దుర్మరణం అయితే పాలయ్యారు. ఇందులో 22 మంది చిన్నారులు ఉన్నట్లు కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. కాగా 2 నెలల అనంతరం గాజాలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి కావడం కూడా గమనార్హం. మరి ఏదేమైనా ఈ యొక్క పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ యొక్క యుద్ధాలు అనేది మరింత ఎక్కువగా విస్తృతంగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.